వెల్కమ్ టు పూజా టీవీ. భగవత్ కృపతో పూజా టీవీ యూట్యూబ్ ఛానల్ అనే ఒక టీవీ మళ్ళీ లైవ్లోకి వచ్చేసింది. సుమారుగా ఒక 2,50,000 మంది సబ్స్క్రైబర్స్ మన పూజా టీవీలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఉగాది నుండి అన్ని ప్రోగ్రామ్స్ కూడా, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అంతా కూడా లైవ్ ప్రోగ్రామ్స్ కానీ, ప్రశ్నోత్తరాలు కానీ, పెద్ద పెద్ద పండితుల యొక్క విశ్లేషణ కానీ, చాలా కార్యక్రమాలంతా కూడా ముందుకుండి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాం. మా ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. కింద సబ్స్క్రిప్షన్ ఒక బటన్ చూసారు, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కొట్టండి. ఈ పూజా టీవీలో వస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం మీకు నచ్చింది అనుకోండి, కింద షేర్ అని ఉంటుంది, దాన్ని షేర్ బటన్ని క్లిక్ చేయగానే ఆ యొక్క లింక్ అనేది వస్తుంది. అవకాశం ఉంటే దాన్ని కాపీ చేసి మీ యొక్క వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్లకు కానీ లేదా ఫేస్బుక్లో కానీ పెట్టండి. మీరు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇంకా మీ మిత్రులందరూ కూడాను చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ మా కార్యక్రమాలన్నీ ఇంకా చాలా అద్భుతంగా పూజా టీవీని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. మీ యొక్క సహకారం ఉంటే విజయోస్తు. శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశి ఫలితాలు, గోచార గ్రహస్థితి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ప్రిడిక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఫలితాలు అనేవి అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతక పరిశీలన ద్వారానే సంపూర్ణ జాతకాన్ని మనం తీయగలం. మనలో ఉన్నటువంటి, మనం చెప్తున్నటువంటిదంతా యూనివర్సల్గా చెప్తున్నాం కాబట్టి ఈ యొక్క యూనివర్సల్ ఫలితం వచ్చేసి కొంతవరకు ఒక 30-35% వరకు మీ దగ్గర వర్తించిన, మిగతా మీ యొక్క పుట్టిన సమయాన్ని బట్టి, మీ పుట్టిన నక్షత్రం, మీ యొక్క లగ్నాన్ని బట్టి సంపూర్ణ జాతకాన్ని కూడా మనం ప్రిడిక్ట్ చేయవచ్చు. ఈ 12 రాసుల వారికి కూడా ఈ వారం ఎలా ఉందో మనం తెలియజేసుకుంటాము. ఈలోపు మన టీవీ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడాను ఒక చిరు మార్పుతో, ఎందుకంటే ఎంతసేపు వార ఫలాలు చెప్తున్నాం కదా, రానున్న రోజుల్లో అమావాస్య గడియల నుండి మొదలు పెడితే పౌర్ణమి వరకు, ఆ పౌర్ణమికి ముందు రోజు వరకు ఎలా ఉంది, ఈ 15 రోజులు ఈ పక్ష ఫలాలు అని చెప్పి తీసుకొస్తున్నాం. ఈ పక్ష ఫలంలో ప్రతి గ్రహస్థితులకి ఇండివిజువల్ ప్రిడిక్షన్స్ ఇస్తున్నాం. కంప్లీట్గా ఇప్పుడు చూస్తే 12 వారాలకి రాశి ఫలితాలు ఇస్తున్నాం కదా, అలా కాకుండా మేషం నుంచి మీనం వరకు ఇండివిజువల్ ప్రిడిక్షన్ వాళ్ళకి ఇచ్చి, వీరికి ఈ 15 రోజుల్లో ఏ విధమైనటువంటి బాగుంటుంది, ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది, మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది, మీ వృత్తి ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, తర్వాత మీకు చంద్రాష్టం ఈ వారంలో ఈ 15 రోజుల్లో ఎప్పుడు ఉంది, మీరు మంచిగా ఉండవలసినటువంటి టైం అయింది, ఏదైనా ఒకవేళ ఇబ్బంది కలిగితే ఆ సమయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది, ఏ విధమైనటువంటి దాన ధర్మాలు చేస్తే బాగుంటుంది, ఏ విధమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని విశదీకరించి రానున్న రోజుల్లో మనం దీన్ని తెలియజేయబోతున్నాం అన్నమాట. ఈ వారం రాశి ఫలితాలు ప్రారంభించి నెక్స్ట్ ఇమీడియట్గా ఒక్క 2-3 రోజుల్లో ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా భగవత్కృపతో మనం రిలీజ్ చేయబోతున్నాం. ఉగాది నుండి ఆ 15 రోజులు అలా ఒక సంవత్సరం కావలసినటువంటి విషయాలంతా కూడా ఇలాగే ఉంటుంది. తర్వాత పౌర్ణమి నుండి అమావాస్య వరకు మనం ఫలితాలన్నీ కూడా చెప్పబోతున్నాము. ఇక మీదట కూడా అమావాస్య టు పౌర్ణమి, పౌర్ణమి నుంచి అమావాస్య, ఈ ఉగాది రోజు వచ్చే ఒక పంచాంగ శ్రవణంతో పాటు ఒక సంవత్సరానికి కావాల్సినటువంటి యూనివర్సల్ షార్ట్ ఫామ్గా చెప్పడం జరుగుతుందండి. ఎవరికి ఎలా ఉంది, ఎవరికి ఎలా ఉంది అది మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే జాతకాలు సంపూర్ణంగా చెప్పాలంటే ప్రేక్షకులకు కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే గంటలు అయిపోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని షార్ట్ ఫామ్గా 1 year ఫలితాలు చెప్తాం. దాని తర్వాత పక్ష ఫలాలు, ఇక మీదట వార ఫలాలు అనేదిగా కాకుండా పక్ష ఫలాలుగా తిథివార నక్షత్రాలతో సహా ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనేదాన్ని మా టీవీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసి డిసైడ్ అయినటువంటి ఒక కార్యక్రమం ఇది. రానున్న రోజుల్లో పక్ష ఫలాలు ప్రతి రాశి వారికి ఇండివిజువల్గా ఉంటుంది, కానీ యూనివర్సల్గా గ్రూప్గా ఉండదు. ఇది ఇక మీట రానున్న రోజుల్లో దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అవకాశం ఉంటే దాన్ని కాపీ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈలోపు ఈ వారం మీకు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ముందు ఒక చిరు భగవత్ ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేస్తాం. చక్కగా అందరూ కూడా అవకాశం ఉంటే ఏమాత్రం మీ యొక్క ఇంటి ఇలవేల్పు, మీ ఇష్టమైనటువంటి దైవం భగవత్లందరినీ కూడా ప్రార్థన చేసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధ్యాయేచ్చారుచరాని బత్తమగుడం దివ్యాంబరం జ్ఞానముద్రోదక్షకరం ప్రసన్నవదనం ధ్యానుస్తహస్తేదరం
మేఘశ్యామలకోమలసురనుదం శ్రీయోగభట్టాంచితం విజ్ఞానమప్రమేయ సుషమం శ్రీభూతనాదం భజే. స్వామియే శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క 18 అవతారాల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతి పట్టణంలో కపిలతీర్థానికి దగ్గరగా జీవకోన అనే ఒక ప్రాంగణంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 18 దేవాలయాల్ని ఒకటే ప్రాంగణంలో నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. మీరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు తప్పకుండా అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని దర్శించండి. జీవితంలో ఒక్కసారైనా చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాక్షేత్రం. ఇప్పుడు మనం 12 రాశి ఫలితాలకి 12 రాశి వారికి కూడాను ఎలా ఉంది అని తెలుసుకోబోతున్నాం. సద్గురు జ్యోతిషాలయం, మన యొక్క జ్యోతిషాలయం యొక్క పేరు సద్గురు జ్యోతిషాలయం అంటారు. ఈ యొక్క జ్యోతిషాలయం ద్వారా ఈ 12 రాశులకి ఈ వారం ఎలా ఉంది అని తెలుసుకుంటాం. తల్లిదండ్రుల్ని ఎప్పుడు కూడా పూజింతాం, గౌరవంతో ఉంటాం, పెద్దలతో గౌరవ మర్యాదలతో ఎప్పుడు నడుచుకుంటాం, ఎప్పుడు దైవనామస్మరణతో ఉంటాం, చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఈ వారం జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి. మీరు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం 1 పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే చక్కగా మనం ఉగాది కంటే ముందు మనం దీన్ని తెలుసుకోబోతున్నాం. ఈ సంవత్సరం తర్వాత ఈ ఉగాది తర్వాత ఎలా ఉంటుందో రానున్న రోజులు తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఉగాదికి ముందు వచ్చే వారం మనం ఎలా చేయబోతున్నాం అనే దాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. తలబెట్టిన పనులని సకాలంలో పూర్తి చేస్తారు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మంచి మనసుతో ముందుకు సాగుతారు. మీరు ఎప్పుడు కూడాను అవసరానికి తోటి వారి సహాయం అద్భుతంగా అందుతూనే ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా ఉంటారు. మీరు చక్కగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎన్జిఓ యాక్టివిటీస్లో కానీ లేదా దేవాలయంలో సేవా కార్యక్రమాలు కానీ సమాజ సేవా కార్యక్రమంలో కానీ అవకాశం ఉంటుంది. కాంట్రాక్టర్స్కి అందరికీ కూడా కొత్త కాంట్రాక్ట్స్ వచ్చాయి. ఎందుకంటే ఎలాగో కూడాను ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు చక్కగా ఉన్నాయి. వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు. చక్కగా మీ అంచనాలు, మీరు ఊహించుకున్నటువంటి అంచనాలంతా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ నాకు ఎలా ఉంటుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా అన్నింటినీ నిజం చేసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రావలసిన సొమ్ములు సకాలంలో అందుతుంది. ఆస్తి క్రయ విక్రయాలకి ప్రయత్నం చేస్తున్నారు చూసారా. ఇప్పుడు ఇన్ని రోజులు శబ్దతగా ఉన్నదంతా కూడా మళ్ళీ పునర్వైభవం పొందే అవకాశాలు బాగా ఉంది. రియల్ ఎస్టేట్ వర్గం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. రానున్న రోజులు ఉగాది తర్వాత కూడా చాలా చెప్పచ్చు. డబ్బుకు లోటు ఉండదండి, దరిద్రం అనేది ఉండదు. చక్కగా మీకు కలిసి వస్తుంది. రుణ బాధలు, ఒత్తిడి యొక్క ప్రెషర్స్ అంతా ఉంటుంది చూస్తారా. ట్యాక్స్ పేమెంట్, తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్, లేకపోతే పాత ఇచ్చిన వాళ్ళందరూ డెట్స్ ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి కొంచెం ప్రెషర్స్ ఉంటాయి. దానింటి కూడా చాలా చక్కగా మీరు దానికి ఆన్సర్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకందరికీ కూడా రిటర్న్ ఇచ్చే అవకాశాలు కూడా. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. అందరితోనూ ఆదరణతో మెసులుకుంటారు. విద్యార్థులు చాలా అద్భుతంగా చదువుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఈ యొక్క విద్యా సంస్థలంతా కూడాను కొంత మూతబడి చక్కగా ఇంట్లోనే చదువుకోండి అని చెప్తున్నారు. బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్. పిల్లలు ఇది వచ్చి ఒక అవకాశం. మీరు ఇంట్లో ఉండడం, ఆన్లైన్లో క్లాస్ చదవడమే కాకుండా ఆ నేర్పించినటువంటి ఆ చదువును చక్కగా రిపీట్ చేయండి. ఎగ్జామ్స్ దగ్గర పడింది. ఏప్రిల్, మేలో ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి కాబట్టి మీ జీవితం మీ చేతిలోనే ఉంది కాబట్టి చక్కగా చదువుకోండి. ఈ యొక్క పారిశ్రామికవేత్తలకి చాలా బాగుంటుంది. మహిళలకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ వారం కలిసి వస్తుంది. వ్యవసాయదారులకి తెల్లని పంట అవకాశాలు బాగా కల్పిస్తున్నాయి. ఓవరాల్ షేర్ మార్కెట్ వారికి స్పెక్యులేషన్లో మిశ్రమ ఫలితం చెప్పచ్చు. ఇది మాత్రం అద్భుత ఫలితం. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ మారుతూ ఉండగా కొంచెం అప్ అండ్ డౌన్స్ అంతా కూడా మార్కెట్లో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి. బుధవారం చాలా లక్కీ డే అని కూడా చెప్పచ్చు. మీకు 4వ తారీఖున 6వ తారీఖున చాలా బాగుంటుంది. ఈ వారంలో లైట్ బ్లూ కలర్ని వాడడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 11 అనే ఒక సంఖ్య మీకు లక్కీ నెంబర్గా కూడా చెప్పవచ్చు. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది. శివాలయానికి వెళ్ళండి, శివ ఆరాధన చేయండి. ఓం నమః శివాయ అనే ఒక నామాన్ని చేయండి. బెల్లం ఉంటుంది చూసారా, బెల్లాన్ని పానకం కోసం దానంగా దేవాలయంలో ఇవ్వండి. పూజారి గారికి, దేవస్థానం వారికి ఇచ్చారంటే దాన్ని పానకం చేసి అందరికీ పంచే అవకాశాలు ఉంటాయి. బెల్లం ఇవ్వండి. భగవత్కృపతో అన్ని రకాలుగా కూడా మీరు ఈశ్వర ధ్యానం చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. మీ యొక్క గృహంలోనూ, మీ యొక్క ఇంటిలోనూ, మీ యొక్క వ్యాపార స్థలంలోనూ అద్భుతంగా ఉంటారు. విజయోస్తు.
జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, పనుల్లో ఆటంకాలు కొంచెం జాగ్రత్త. చాలా ప్రెషర్స్ ఉన్నాయి ఈ వారం. అనుకోని ప్రయాణాలు, మానసిక ఆందోళన, ప్రయాణం చేసేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ మాట్లాడుతూ మాస్క్ లేకుండా ఉండడము ఇవన్నీ లేదు. జరిమానా వేశారంటే వేస్తారు, ప్రభుత్వం వాళ్ళ పని చేస్తూనే ఉంటారు. కాబట్టి మీరు కరెక్ట్గా ఉండాలి, జాగ్రత్త. అందులో డిసిప్లిన్ మాత్రం తప్పకూడదు. బయటికి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో మనం ఎలానా ఉండొచ్చు, సమాజంలో పొంచి ఉంది ఆపద, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక దీంట్లో మానసికమైనటువంటి ఆందోళన మీకు ఎక్కువ ఉంటాయి. బంధువులు మిత్రులతో కలహాలు ఉన్నాయి, చాలా జాగ్రత్త పడండి. రావాల్సిన సొమ్ములు సకాలంలో అందక మీరు కాస్త ఇబ్బంది, ఫినాన్షియల్గా కూడా కాస్త ఈ వారం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. రుణ హామీలు, షూరిటీ సంతకాలు అస్సలు పెట్టకండి, మీకు అది రివర్స్ అయి కూర్చుంటుంది. కుటుంబంలో ఏది మాట్లాడినా కాస్త విరోధాలు నెలకొని వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సంతానపరంగా కూడా కొన్ని చిక్కులు ఎదురు కావచ్చు. బుధవారం తర్వాత మీ యొక్క సమయం కాస్త అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఉగాది వరకు చాలా చక్కగా మీరు అద్భుతంగా ఉండవచ్చు. వాస్తవాలకి దగ్గరగా ఆలోచన చేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. గురువారం తర్వాత ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. మొహమాటంతో ఇబ్బందులు పడి మీరు బాధపడుతూ ఇతరులని బాధ పెట్టకండి. ఆరోగ్యం జాగ్రత్త. ఈ వారం మాత్రం ఆరోగ్యపరంగా మీరు మాత్రలు, ఔషధ సేవనలు పొందే అవకాశాలు బాగా ఉంది. వ్యాపారస్తులకి సామాన్య లాభం చెప్పచ్చు, గొప్పగా చెప్పుకోదగ్గ ఏమీ గొప్పగా లేదు. ఉద్యోగస్తులకి పై అధికారి నుంచి చాలా ఒత్తిడి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్లో ఆల్మోస్ట్ ఆల్ శూన్యమే ఈ వారం, మీకు డోంట్ టచ్. రైతులకి పసుపు, గోధుమలు కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకి చాలా మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు. మహిళలు కాస్త సైలెంట్గా ఉండడానికి ప్రయత్నించండి ఈ వారం అంతా కూడాను. ఆస్తి వివాదాల్లో కొంచెం మీరు తలదూర్చకుండా ఉంటే మంచిది. మహిళలు మీకు రావాల్సింది తప్పకుండా అతి త్వరలో వచ్చేస్తుంది. మీకు విద్యార్థులు చాలా కష్టపడాలి. పిల్లలు ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి, ఇంట్లో కూర్చొని చదువుతున్నారు. ఆన్లైన్ క్లాసెస్లో చాలా కష్టపడి చదవాలండి. మెమరీ పెంచుకోవాలి, చాలా మెమరీ పెంచుకోవాలి. శారీరకమైనటువంటి వ్యాయామాలు ఇవ్వాలి. వ్యాపారస్తులందరికీ కూడాను న్యూ ఫైనాన్షియల్ ఇయర్, జాగ్రత్త. ఈ వారం అంతా కూడాను అన్ని విధాలుగా మీరు కష్టపడుతూ ఉండాలి. నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అనేది ఈ వారం మీకు లక్కీ డేగా కూడా చెప్పొచ్చు. బాటిల్ గ్రీన్ ఐడియా ఉంది కదా, ఒక డార్క్ గ్రీన్ కలర్ ఎక్కువ శాతం వాడడానికి, ఆకుపచ్చ మరి ఎరుపు ఈ కలర్ వాడడానికి ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ 1గా చెప్పొచ్చు. మీకు తూర్పు దిశ ప్రయాణాలు మీకు ఈ వారం కలిసి వస్తుంది. స్వీట్ పొటాటో ఐడియా ఉంది కదండి, దాన్ని గంజిగడ్డ అంటారు చూసారా, ఆ స్వీట్ పొటాటో ఉంటుంది చూసారా, ఆ స్వీట్ పొటాటోని చక్కగా ఉడికించకండి, అది తీసుకొచ్చి పేదవాళ్ళకి పంచండి. వాళ్ళు ఎలా అన్నా తినని దాన్ని. అది ఈ వారం మీరు దానం వేయాల్సినటువంటి ఒక వారం ఇది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. ఇంకా చాలా మంచిది. మంగళవార వ్రతం ఉండండి, చాలా ఇంకా విశేషంగా ఉంటుంది. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపాన్ని మీ యొక్క గృహంలోనూ, మీ యొక్క వ్యాపార స్థలంలోనూ, మీ యొక్క ఆఫీసులోనూ ఇరుపూటలా ధూపం వేయండి. సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మిథున రాశి వారు ఈ వారం ఒక ముఖ్యమైనటువంటి విషయం అంటే చంద్రాష్టం జరుగుతుంది మీకు ఈ వారంలో 2 రోజులు. ఏప్రిల్ 5, 4, 2021 ఉదయం 8:04 నుండి 7, 4, 2021 మధ్యాహ్నం 3:01 వరకు జాగ్రత్తగా ఉండాలి. గం గణపతయే నమః. ఆల్మోస్ట్ ఆల్ 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖున మధ్యాహ్నం వరకు 2.5 రోజులు ఎంత వీలుంటే సోమ, మంగళ, బుధ, బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఎలా అయినా ఉండొచ్చు. బుధవారం వరకు ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండండి. ఎంత దూరం వీలుంటే ప్రయాణాలు ఆపుకోండి. ఎంత కొత్త పనులు చేయాలంటే ఆ పనులన్నీ ఆపేసుకొని, అవకాశం ఉంటే మీ యొక్క వృత్తి పనులు ఆపుకోకర్లేదు, ఆ వృత్తి పనుల దగ్గర జాగ్రత్త, ఒంట్లో భయం పెట్టుకొని ఉండాలని చెప్పి అన్నారు. ఈ చంద్రాష్టమ సమయంలో వాహనం నడిపేటప్పుడు నోరు
జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆహారం జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే ఆహారంలో కూడా డిహైడ్రేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడాలి. తర్వాత ఇది వచ్చేసి కాన్సెప్ట్. ఇంతవరకు మనం ఎప్పుడు కూడా రాశి ఫలితాల్లో ఇది చెప్పలేదు. ఇప్పటి నుంచి మనం ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఇంచ్ బై ఇంచ్, ఇంట్ బై ఇంట్ మనం కమింగ్ డేస్లో పక్షం రాశి ఫలితాల్లో చెప్పబోతున్నాం ప్రతిదీ కూడాను. దానికి స్టార్టప్గా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చెప్పుకుంటూ మన మిథున రాశి వారికి ఈ వారంలో చంద్రాష్టమాన్ని మనం హైలైట్ చేసాం. ఎందుకంటే మీకు ఏ రాశి వారికి ఉంటే వాళ్ళకే చెప్పడం జరుగుతుంది, అందరికీ ఉండదు. బుధవారం తర్వాత యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ రొటీన్ లైఫ్లో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు. పలుకుబడి పెరిగే అవకాశాలు ఉంటుంది. సమాజంలో గొప్పవారితో పరిచయాలు పెరిగి మీ యొక్క వ్యాపార ఉద్యోగ రీతిలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీయ ప్రయాణం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎన్నో రోజులుగా విద్యార్థులు ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగం కానీ, లేదా ఉద్యోగం కోసం, చదువు కోసం, పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, విదేశీయ వాణిజ్యం చేయాలనుకున్న వారికి దిస్ ఇస్ ద రైట్ టైం. ఫైనాన్షియల్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఉగాది తర్వాత మీకు అన్ని రకాలుగా చాలా కలిసి వస్తుంది. మిథున రాశి వారు చక్కగా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఉంటుంది. రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయండి. ఆస్తుల ద్వారా ధనలాభం పెరుగుతుంది. భూమి ద్వారా మీకు చాలా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ ద్వారా, లేదా మీరు భూమి కొనుక్కున్నా మీకు బాగా కలిసి వస్తుంది. స్పెక్యులేషన్ బుధవారం వదిలేసి గురు శుక్రవారాల్లో చేసుకోండి. మార్కెట్ ట్రేడింగ్ మీకు చాలా కలిసి వస్తుంది. కుటుంబంలో అందరితోనూ సఖ్యతగా ఉంటారు. సంతానపరంగా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. భాగస్వామి వ్యాపారాలు, పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఆ యొక్క ఇబ్బందులంతా కూడా తొలగి చాలా ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా గొప్పగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు ప్రారంభంలో ఉంటుంది, దాని తర్వాత గొప్పగా ఉంటుందని చెప్పాను కదా. ఆర్థిక ఇబ్బందులు పడకుండా ముందు చూపుతో వ్యవహరించండి. అప్పులు తీసుకునేటప్పుడు ఒకసారికి రెండుసారి మీకు బ్యాంక్ లోన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ అంతా బాగా చదివి సంతకాలు పెట్టండి. ప్రయత్నానికి తగ్గ ఫలితం మీకు చక్కగా ఉంటుంది. ముఖ్య విషయాల్లో ద్వంద్వ వైఖరి, ఎప్పుడు కూడా ఆ రెండు చక్రాల మీద ప్రయాణం ఉంటుంది సార్. ద్వంద్వ వైఖరిని పాటించకుండా బాగా ఆలోచించి పెద్దవాళ్ళ దగ్గర సలహా పొంది నిర్ణయం తీసుకోండి. గురువారం కానీ శుక్రవారం కానీ ఒక మంచి విషయాన్ని మీరు వింటారు. అది మీకు ఆనందాన్ని కలిగి వస్తుంది. ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త. విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోకండి, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం చక్కగా మెరుగుపడుతుంది. మీ యొక్క వ్యాపారం ఎక్స్పాన్షన్ విషయంలో చాలా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రాజకీయ రంగాల వారికి యాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్గర్, అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. మహిళలకి భూమి కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులు చాలా కష్టపడి చదవాలని మాత్రం ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. చాలా ఈ వారం 7వ తారీఖున 8వ తారీఖు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. లక్కీ కలర్ మీకు ఆరెంజ్ ఆర్ పింక్ కలర్గా కూడా చెప్పచ్చు. నంబర్ 9 అనే ఒక సంఖ్య మీకు శుభ సంఖ్య. దక్షిణ దిశ ప్రయాణాలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది. లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. కనకదార స్తోత్రం చేయండి. లక్ష్మీ స్తవం పఠించండి. లక్ష్మీ సహస్రనామం చేయండి. ఏమాత్రం అవకాశం ఉంటే కనకదార స్తోత్రాన్ని ఎప్పటికప్పుడు పూజించండి. ఇక కుబేర కొంచెం ఇంట్లో పెట్టి చక్కగా పూజించండి. మ్యాక్స్ టు మ్యాక్స్ గణపతి, లక్ష్మీ గణపతి మంత్రాన్ని కూడా ప్రయత్నం చేయండి. ఫస్ట్ 3 రోజులు గం గణపతి నమః బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో మీ యొక్క గృహంలోనూ, మీ యొక్క వ్యాపార స్థలంలోనూ, మీ యొక్క ఉద్యోగ స్థలంలోనూ ధూపం వేయడానికి ప్రయత్నం చేయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఒక చిన్న హింట్, ఈ వారం మీకు ద్వితీయంలో చంద్రాష్టమం ఉంది. ఏప్రిల్ 7, 4, 2021 నుండి 3 గంటల 1 గంట నిమిషాలకి మధ్యాహ్నం నుండి 10, 4, 2021 అర్ధరాత్రి 12:18 అంటే ఉదయం అవుతూ ఉండగా 18 నిమిషాల వరకు మీకు చంద్రాష్టమం ఉంది. ఈ యొక్క 2.5 రోజులు ఎంత మ్యాక్సిమం వీలుంటే, అంటే చూడండి 7వ తారీఖున మధ్యాహ్నం నుంచి 10వ తారీఖున అర్ధరాత్రి వరకు 8, 9, 10 ఈ 3.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చేసే పనుల్లో శ్రద్ధ ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది సామాన్యంగా ప్రతి నెల ఒక్కసారి చంద్రాష్టమం ఒక్కొక్కరికి వస్తూ ఉంటుంది. ఆ చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి యొక్క ప్రభావాలు ఈ యొక్క సమయంలో చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం.
టేక్ కేర్. ముందుగా మీ యొక్క జాతకం ఈ వారం ఎలా ఉంటుందో చెప్పడానికి ముందు ఈ యొక్క డేట్తో సహా చెప్పాం. ఇదంతా మన ఛానల్లో ఇది కొత్తగా ఈ చంద్రాష్టమాన్ని మనం ఎలా ఉంటుందని ఇది వచ్చి కొత్తగా చెప్పట్లేదు, యూనివర్సల్గా ఉన్నదాన్ని ఇప్పుడు మనం ఇంకా కొంచెం ఏ సమయంలో మనం ఎలా ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్తూ ఉండగా ఒక గుంత ఉంది తెలియకుండా మనం అందులో దింపేస్తాం, లేదా స్పీడ్ బ్రేకర్ ఉంది తెలియకుండా వేసేస్తాం. అదే ఆ రూట్లో 10 సార్లు వెళ్తూ ఉండగా అక్కడ గుంత ఉంటే పక్కన నుంచి వెళ్ళడం, లేదా ఆ స్పీడ్ బ్రేకర్కి నిదానంగా ఎలా వెళ్తామో అలాగే ఈ చంద్రాష్టమం అనేది జాగ్రత్త సుమి అన్నామే, కానీ దానివల్ల ఇబ్బంది లేదు, మీరు ఏదో అయిపోతారని కాదు, జాగ్రత్త అన్నాం అంతే. ఓకే, సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు ఈ వారం ముందు భాగం అంతా కూడాను, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. విలువైన వస్తువులు కొనే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఎదర్ ఆర్నమెంట్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ కొనే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు ఆహ్వానాలు డిఫరెంట్ ప్లేస్లో ఆహ్వానాలు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తారా నిరుద్యోగులు, వీళ్ళకందరికీ కూడా ఇన్విటేషన్స్ వచ్చే అవకాశాలు, చాలా అవకాశాలు ఉన్నాయి. గెట్ రెడీ విత్ యువర్ లగేజ్, ప్రిపేర్. చాలా రోజులుగా ఉద్యోగం లేకుండా ఈ కోవిడ్తో చాలా ఇబ్బంది పడుతున్నారు చూసారా, అవన్నీ కూడా తొలగిపోయి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అఫ్కోర్స్ మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చు, దేనికైనా సిద్ధంగా ఉండండి. ఏ జీతానికైనా ముందు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఒంటిగా ఉద్యోగం చేయకుండా ఉండడం కంటే కూడా ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యి మీకు ఎక్స్పీరియన్స్ని ఫస్ట్ గ్యాదర్ చేసుకోండి. మనం చదువుకున్న చదువుని మళ్ళీ రివ్యూ చేసుకున్న ఒక అవకాశం కనబడుతుంది. వాహనం కొనే యోగం ఉంది, ఏదో 2 వీలర్ ఆర్ 4 వీలర్. మీ యొక్క ఆర్థికమైనటువంటి వసతుల్ని బట్టి మీకు వాహన యోగం కలిసి వస్తుంది. కాస్త మీ కర్కాటక రాశి వారు ఎప్పుడు కొంచెం దుడుసుగా కొంచెం మాటలు వదిలేస్తూ ఉంటారు కాబట్టి అది కాస్త కంట్రోల్లో ఉంచుకోండి. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకునే అవకాశాలు కలవు. రావాల్సిన సొమ్ములు సకాలంలో అందుతాయి. రుణాలు సైతం తీరుస్తారు. ఒక్కొక్కసారి మీరు ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేసేస్తుంటారు, మనకు తెలియకుండానే, మనకు అన్నీ తెలుసు అనేసి. కానీ ఎవరైనా ఒకటి చెప్పేటప్పుడు, మనకు తెలియని విషయం చెప్పేటప్పుడు, ఆహా నేను ఇది మిస్ అయ్యానని మనసులో అనుకుంటారు, కానీ యాక్సెప్ట్ చేయరు ఇతరుల ముందర. అవును కదా మీరు చెప్పారు, నేను నేర్చుకున్నాను అన్నారు, నాకు అన్నీ తెలుసు, ఇవన్నీ నాకు ముందే తెలుసు అనేస్తారు. అది కొంచెం మన యొక్క యాటిట్యూడ్లో కొంచెం మార్పులు చేసుకుంటే అది ఇంకా చాలా బాగుంటుందని చెప్పచ్చు. మీరంటే అందరూ ఇష్టపడతారండి. మీ దగ్గర ఉన్నటువంటి గుణం ఏమంటే మీరు అందరినీ ఇష్టపడతారు, మిమ్మల్ని కూడా అందరూ ఇష్టపడతారు. మీకు డ్రెస్ సెన్స్ కూడా మిమ్మల్ని అలా మీకు అవకాశం లభిస్తుంది. కుటుంబ సమస్యలు ఏదైనా ఉంటే వాటంతటా అదే తొలగిపోతుంది. మీరు ఇతరుల సలహాలను, ఇతరుని మీకు కుటుంబ సమస్యల్లో జోక్యం కానించకండి, ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామికవేత్తలకి చాలా అద్భుతం. అంటే న్యూ ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు, లేదా న్యూ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్లో చాలా మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం ఫస్ట్ కుదట పడుతుందండి, అన్నిటికంటే కూడా ఆరోగ్యం చాలా కుదట పడుతుంది. విద్యార్థులు చాలా అవకాశాలు, మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ కానీ, మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ కానీ దెర్ ఈస్ ఎ ఛాన్స్ అనమాట. షేర్ మార్కెట్ వారికి మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చండి. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్, ఎందుకంటే వారం ఆద్యంలో బాగుంది, వారం తర్వాత చెప్పాను కదా చంద్రాష్టమం కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. రైతులకి అనుకూలంగా ఉంటుంది. కందులు, మినుములు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులు యావరేజ్గా ఉంటుంది. మహిళలకి మానసిక ప్రశాంతత పొందుతూ ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఎంటర్ప్రెనర్గా ఉన్నటువంటి మహిళలకి చాలా మంచి అవకాశాలు, అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు, ఉగాది పురస్కారాలు కానీ లేకపోతే మహిళా అవార్డ్స్ కానీ పొందే అవకాశాలు ప్రభుత్వం నుంచి, ప్రైవేట్ సంఘం నుంచి మీకు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్న వారికి మంచి అవకాశం కూడా చెప్పచ్చు. ఈ వారం మీకు 5వ తారీఖున బాగుంది, 7వ తారీఖున బాగుంది. ఈ నెలలో ఈ వారం మీరు గోల్డ్ కలర్ అంటే ఎల్లో లేదా బ్రౌన్ కలర్ని వాడితే చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. లక్కీ నెంబర్ 8 అని చెప్పవచ్చు. ఉత్తర దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. గణపతి ప్రార్థన చేయండి. గం గణపతయే నమః. ఎందుకంటే చంద్రాష్టమం కూడా వచ్చింది కదా, గం గణపతయే నమః. ఈ గం గణపతి అని చెప్పండి, వేరే మంత్రాలు అక్కర్లేదు. గం గణపతి అని ఊరికే ఉంటారా బాబు, నేను నిన్ను చూసుకుంటా అంటున్నాట గణపతి. గం గణపతయే నమః. ఆ గణపతిని ప్రయత్నం చేయండి. బెల్లం ఉంటుంది సార్, బెల్లాన్ని ఒక దేవాలయం వచ్చి పానకం కలిపి వచ్చిన భక్తులకు అందరికీ పంచమని చెప్పండి. ఉష్ణాన్ని తగ్గించే ఒక అద్భుతమైనటువంటి ఒక సొంటి మరి బెల్లం తీసుకుపోయి దేవాలయంలో ఇవ్వండి, చక్కగా ఉంటుంది. ఎంతసేపు అవకాశం ఉంటే ఆ గణపతిని ప్రార్థన చేస్తూ ధ్యానం చేయండి. ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో మీ యొక్క గృహంలోనూ, వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలోనూ ధూపం వేయండి. ఆనందంగా ఉండండి. విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు,
ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఈ వారం అంతా కూడా ఎలా ఉన్నాయి? అసలు విషయం అంటే ఒకసారి ఇక ఎప్పుడైతే ఈ లాక్డౌన్ అంటున్నారు, మరి వ్యాపారం ఉంటుందా ఉండదా, ఉద్యోగం ఉంటుందా ఉండదా, ఈ యొక్క మైండ్లో ఎక్కువ పోతుండగా ఒక్కసారి మనం ఈ గ్యాప్లో మనం పాత ఫ్రెండ్స్ని ఒకసారి పలకరిద్దాం కదా అని చెప్పి పలకరించడం మొదలు పెడతారు. చిన్ననాటి మిత్రులు కలుసుకునే అవకాశాలు ఉంటాయి. గెట్ టుగెదర్ చేసుకుంటారు. ఈ వారం అంతా కూడా చలో రే మళ్ళీ లాక్డౌన్ పడిందంటే ఎలా ఉంటుందో తెలియదు, మనం అందరం ఒకసారి కలుద్దాం అని చెప్పి ఒక గెట్ టుగెదర్ చేసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వారితో పాటు సమాజంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయాలు కూడా పెరుగుతున్నాయి. మీ యొక్క వ్యాపారానికో మీ యొక్క ఉద్యోగానికో ఒక మంచి ఛానల్ దొరికింది కదా, నాకు వీరితో పాటు నా కనెక్టివిటీ పెరిగింది కదా అని చెప్పి అద్భుతంగా ఫీల్ అయ్యే ఒక మహా అద్భుతమైనటువంటి వారం ఈ వారం చెప్పచ్చు. దీనికి ఏం చేయాలి? కాస్త ఓపిక ఉండాలి, కోపం తగ్గించాలి. సింహరాశి వారు రజోగుణ పూరితమైనటువంటి మాటలతో మీరు ప్రేమించేవారు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర మీరు కోపాన్ని కక్కేస్తారు. మిగతా వాళ్ళ దగ్గర మాత్రం చాలా సాఫ్ట్గా మాట్లాడుతుంటారు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర మీరు కొంచెం కోపాన్ని ఎక్కువ చేస్తారు. అప్పుడు మీకు నిజంగా ఏదైనా చేయాలనుకొని మీకు ఏమైనా చెప్పాలనుకుంటే కూడా వారు దూరం అయిపోతారు. కాబట్టి ప్రేమతో దగ్గర ఉన్న వాళ్ళని కూడా ఆదరించడానికి ప్రయత్నం చేయండి. వాహనాలు కొంటారు, ఆభరణాలు కొంటారు. అప్రయత్నంగా సొమ్ములు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఎప్పుడో లాంగ్ టర్మ్ లోన్ తీసుకొని ఉంటారు కదా, అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. డెట్స్ అన్ని క్లియర్ చేసే ఒక అద్భుతమైనటువంటి వారంగా కూడా చెప్పచ్చు. అన్ని రకాల సమస్యలను మీరు తీర్చుకుంటారు. వ్యాపారంలో అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. చేపట్టే పనులు ఏదైనా మీరు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు, దానికి భూమి పూజ చేయాలనుకుంటున్నారు, లేదా కట్టుకున్న ఇంటికి గృహప్రవేశం చేయాలనుకుంటున్నారు. మే 5 తర్వాత వచ్చినటువంటి ముహూర్తంలో మంజూరు వచ్చేసి చక్కగా గృహప్రవేశం చేసే అవకాశం ఉంది, లేదా భూమి పూజ చేసే అవకాశం ఉంది. మీకు గృహయోగం ఉంది, నో డౌట్. ఆ యొక్క సమయం ఆసనమైంది. దానికోసం ఇప్పటి నుంచే ప్రయత్నాన్ని మొదలు పెడతారు. మీరు చేపట్టే పనుల్లో ఏ విధమైనటువంటి చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు. ఏంటి, క్లీనింగ్ కావాలి, శుభ్రంగా ఉండాలి, టైం మెయింటైన్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు సాధించాలనుకున్న లక్ష్యాన్ని దీని మీద కాన్సన్ట్రేట్ చేయడంతో దాన్ని మిస్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ లక్ష్యాన్ని ముందు పెట్టుకుంటూ వెళ్ళండి. ఈ పనులన్నీ తానంతట తానే అదే చక్కగా జరిగిపోతూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. శత్రువులకి ఏ విధంగా మీరు సమాధానం చెప్పాలని ప్రయత్నం చేయకుండా మీరు మీ పనిని చేసుకుంటూ వెళ్ళండి. వాళ్ళకే ఆ సమాధానంగా వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అభివృద్ధి తోడ్పడే నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో అన్నదమ్ములతో అక్కచెల్లెలతో సౌమ్యంగా కూర్చొని మాట్లాడి చక్కగా మీరే దాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది. లేదా బంధుత్వం దూరం అయ్యే అవకాశాలు బాగా కనబడుతుంది. ఆర్థికంగా ఏ ఇబ్బంది ఉండదు. ఈ వారం అంతా కూడా మీకు అదృష్టం కాస్త మిశ్రమంగా ఉండొచ్చు. ఇటు అదృష్టం ఉంటుంది, ఇటు ఇబ్బంది కూడా కొంచెం అటు ఇటుగా కూడా ఉంటుంది అని కూడా చెప్పి ఆరోగ్యం చాలా గొప్పగా ఉంటుంది. ఔషధ సేవనాన్ని డాక్టర్ గారు చెప్తారు, బాబు నువ్వు అమ్మాయిని మీరు ఆపేసేయండి, మందులు మీరు వాడక్కర్లేదు, ఆపేసేయని అని చెప్తారు. అంత గొప్ప వ్యాపారాల్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఆర్ న్యూ ప్రోడక్ట్ లాంచింగ్ అనే దాని మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ 100% ఛాన్సెస్ ఈ వారం ప్రయత్నం చేయండి. మీరు కోరుకున్న స్థలంలో కూడా మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్పెక్యులేషన్ వద్దు. ఈ వారం కాస్త నష్టాలు చూసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మార్కెట్ కూడాను న్యూ ఫైనాన్షియల్ ఇయర్లో కొంచెం ఇబ్బందులు కనబడుతున్నాయి. రైతులకి గిట్టుబాటు ధరలు చక్కగా అందుతాయి. కూరగాయలు, ఆకుకూరలు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. రాజకీయ వారికి, కళారంగం వారికి మిశ్రమ ఫలితం కూడా చెప్పచ్చు. మహిళలకి ఈ వారం సన్మానాలు, సత్కారాలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులకు అధిక శ్రమ ఉంటుందండి. నిరుద్యోగులు గెట్ రెడీ ఫర్ యువర్ జాబ్. ఈ వారం మీకు లక్కీ డే అని చెప్తే 6వ తారీఖున మీకు చాలా బాగుందని చెప్పచ్చు. చాక్లెట్ కలర్ ఆర్ మెరూన్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. 9 అనే ఒక సంఖ్య మీకు అద్భుతమైనటువంటి సంఖ్యగా ఉండొచ్చు. తూర్పు దిశ ప్రయాణాలు చాలా బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. ఏదైనా ఒక దేవాలయం, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కానీ రామాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. బెల్లము, సొంటి, ఇది ఏలకాయ కొంచెం దేవాలయాల్లో దానం ఇవ్వండి. పానకం కలిపి ఉష్ణాన్ని తగ్గించేది కాబట్టి చక్కగా 10 మందికి ఉపయోగపడేది ఇవ్వండి. వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకో. ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని ఎక్కువ శాతం ప్రార్థన చేయండి. ఇంట్లో కుబేర కుంచాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు గృహంలో ఏ విధమైనటువంటి పరిహారం చేస్తే బాగుంటుందని మన మైండ్లో కొట్టుకుంటూ ఉంటే నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. సకల దోషాలు తొలగి సంపూర్ణ పరిహారం మీరు పొందుతారు. విజయోస్తు.
జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే అద్భుతం అని చెప్పొచ్చండి. చాలా అద్భుతం. ఈ వారం అంతా కూడా చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు. మీ రంగాలు, మీరు ఏ రంగంలోనైనా ఉండండి, అది ఉద్యోగులుగా ఉండండి, వ్యాపారస్తులుగా ఉండండి, వ్యవహారంగా ఉండండి, ఆధ్యాత్మికవేత్తలుగా ఉండండి, విద్యార్థులుగా ఉండండి, మహిళలుగా ఉండండి, ప్రతి వారికి వారం అద్భుతమైనటువంటి వారం అని కూడా చెప్పవచ్చు. విజయాలు కోరి మీ దగ్గరికి వస్తుంది. వ్యాపారంలో లాభాలు చాలా చక్కగా ఉంటాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ స్టార్టింగ్లోనే మీకు మంచి ఫలితాలను పొందుతుంటారు. చిన్న ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. మిమ్మల్ని అభిమానించేవారు సమాజంలో పెరుగుతారు. సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులతో మీకు పరిచయం పెరిగి మీకు జీవితం ఎక్కడ ఆగిపోయిందో అని అనుకున్న దానికి ఒక కొత్త చిగురింపుతో ముందుకు వెళ్ళే అద్భుతమైనటువంటి వారం అని కూడా చెప్పచ్చు. ఓవర్ నైట్ మీకు అన్నీ తీరిపోతాయి అనుకోవద్దు, కానీ ఆ చిగురింపు మీకు కనబడుతుంది. ఎస్, నేను నిలదొక్కోగలను అనే ఒక చిగురింపు మీకు ఉంటుంది. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణానికి తుది మెరుగులు దిద్దుతూ ఉంటారు. మీ యొక్క గృహప్రవేశానికి తుది మెరుగులు చూసుకుంటూ ఉంటారు. ఆలయాలు సందర్శిస్తారు, లేదా ఆలయాల కుంభాభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లు, డొనేషన్స్ అన్ని ఇచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వాహనాలు, కొత్త వాహనాలు కొనే అవకాశం ఉన్నాయి. స్త్రీలు ఆభరణాలు కొనే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. రుణ బాధలన్నీ కూడా తొలగిపోతున్నాయి. స్థిరాస్తి, ఎప్పటి నుంచో మీరు అమ్మకం పెట్టి ఇంకా పెద్ద ప్రాపర్టీ కొనాలి అనుకున్న దానికి మీ యొక్క ప్రాపర్టీకి గిట్టుబాటు ధర వచ్చి చక్కగా అద్భుతమైనటువంటి ప్రాపర్టీని మీరు కొత్త ప్రాపర్టీ కూడా కొనే అవకాశాలు కనబడుతున్నాయి. శుభకార్యాలు నిర్వర్తిస్తారు. ఇంట్లో పిల్లలకి పెళ్ళి కానీ ఇవన్నీ కూడా చేయడానికి మంచి ముహూర్తం కోసం అన్నీ కూడా రెడీ చేసుకొని పిల్లల యొక్క పెళ్లి సంబంధాలన్నీ ఫిక్స్ చేసుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సోదర సోదరీమణులతో చక్కగా సఖ్యత పెరుగుతుంది. అందరూ కూడాను ఈ వారం అవసానంలో చక్కగా ఒక విహారయాత్రలాగా వెళ్తాం. చాలా రోజులైంది, ఒక ఆట విడుపులాగా ఉంటుంది. ఏదైనా ఒక క్షేత్ర పర్యటన లేదా ఒక విహారయాత్రగా, సమ్మర్ విహారయాత్రగా మీ ఫ్యామిలీ వరకు కోవిడ్ నియమాలు పాటిస్తూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఊహించని విధంగా మీకు అన్ని రకాలుగా ఫండ్స్ కలిసి వస్తుంది. ఆరోగ్యం అద్భుతం అని కూడా చెప్పచ్చు. ఈ వారం అంతా కూడాను గురువారం మీకు చాలా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఎంత గొప్పగా ఉందంటే ఈ వారం మీరు చేసినటువంటి పనులకు అన్నిటికీ కూడాను ప్రశంసా పత్రాలు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వడ్లు, గోధుమలంతా కూడాను రైతులకి ఈ వారం చాలా చక్కగా గిట్టుబాట్లు దొరికే అవకాశం, చెరుకు కూడా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. మహిళలు రకరకాలైనటువంటి శుభవార్తలు వింటూనే ఉంటారు. విద్యార్థులకి ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఉద్యోగ అవకాశం ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ ఈ వారం అంతా కూడా చాలా గొప్పగా ఉంది అని కూడా చెప్పచ్చు. 6వ తారీఖున మీకు చాలా ముఖ్యమైనటువంటి రోజుని కూడా చెప్పచ్చు. ఏదైనా మంచి పని చేయడానికి ప్రయత్నం చేయండి. మెరూన్ కలర్, క్రీమ్ కలర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 3 అనే ఒక సంఖ్య మీకు లక్కీ నంబర్గా చెప్పచ్చు. ఉత్తర దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. సూర్య భగవానుని ప్రార్థించండి. ఆదిత్య హృదయం చేయండి. ఆరోగ్యాని కోసం కూడా ప్రార్థన చేయండి. ఏదైనా ఒక నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి సందర్శించండి. గోధుమలు దానం ఇవ్వండి. బెల్లము, సొంటి పొడి దేవాలయంలో దానం ఇవ్వండి. పానకం తయారు చేసి ఇవ్వమని చెప్పండి. ఎంత అవకాశం ఉంటే అంత ఆదిత్య హృదయం పఠనం చేయండి. ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపాన్ని మీ యొక్క గృహంలోనూ మీ యొక్క వ్యాపార ఉద్యోగ స్థలంలోనూ ఇరుపుటలా ధూపం వేయడానికి ప్రయత్నం చేయండి. సకల దోషాల తొలగి ఆనందంగా ఉంటారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి గొప్ప సమయం ఈ వారం ప్రారంభమైంది. న్యూ ఫైనాన్షియల్ ఇయర్ మీకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. గత సంవత్సరాలు పడినటువంటి అపెడమిక్ సిచ్యువేషన్స్, ఘోరమైనటువంటి సిచ్యువేషన్ అంతా అనుభవించాం కదా. అందరూ కూడా ప్రపంచమే అతలాకుతలమైంది. అది తులారాశి వారికి గొప్ప, ఇంకొకరికి తక్కువ, ఇంకొకరికి ఎక్కువ, ఇంకొకరికి తక్కువ అని కాదు. అందరూ ప్రపంచమంతా అలాగే కూర్చున్నది. ఎన్నో రోజులుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు చూస్తారా. ఆ అవకాశం నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీరు దాన్ని ఎలా వాడుకుంటారో వాడుకోండి. అది ఉద్యోగస్తులుగా ఉండొచ్చు, వ్యాపారస్తులుగా ఉండొచ్చు,
రియల్ ఎస్టేట్ వారుగా ఉండొచ్చు, స్పెక్యులేషన్ వారుగా ఉండొచ్చు, కళారంగం వారుగా ఉండొచ్చు, ఎవరికైనా ఈ అవకాశం, దీన్ని వదులుకోవద్దు. అదృష్టలక్ష్మి ఒక్కసారి తలుపు తడుతూ ఉంటుంది. ఆ సమయం గొప్ప శుభకాలం ప్రారంభమైంది తులారాశి వారికి. ఏ పని తలబెట్టినా విజయమే. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు కూడా మీకు, చాలామంది ఎన్నో రోజులుగా బంధువులు మాట్లాడకుండా ఉంటారు చూసారా, వాళ్ళందరూ కూడా వచ్చి మరీ మీతో పలకరించి మాట్లాడించి వెళ్తారు. ఒక శుభవార్త శ్రవణం మీకు చాలా గొప్ప అవకాశం కనబడుతుంది. మీ పనిలో అధికారంలో ప్రశంసలు పొందుతుంటారు. మీ యొక్క శరీరంలో ఒక హుందాతనం వస్తుంది. మీ యొక్క బాడీ లాంగ్వేజ్, మీ యొక్క డ్రెస్ కోడ్, మీ యొక్క చూపు అన్నీ కూడా గాంభీరంగా పెరుగుతుంది. చాలా గొప్పగా, ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ చెప్తున్నానండి. ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం, ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం. దీన్ని మిస్ చేసుకోకండి. విద్యార్థులకి చాలా గొప్ప గొప్ప చదువుల కోసం అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం చేయండి. మీరు చదవాలనుకున్నవారు, సివిల్ చదవాలనుకున్నవారు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నవారు, వారి అందరికీ కూడాను ఈ వారం ఒక పునాదిరాయి, మైల్ స్టోన్ చెప్పుకోవచ్చు. ఈ యొక్క వారం అద్భుతంగా, దీన్ని మిస్ చేసుకోకండి. కాంట్రాక్టులు, పెద్ద పెద్ద సివిల్ కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు, రోడ్ కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, బిల్డింగ్ కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న కాంట్రాక్ట్స్ అంతా కూడా, A1 కాంట్రాక్ట్స్ అంతా కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. భూములు, వాహనాలు కొంటారు. కొన్న భూములకి మంచి మంచి రేట్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. పుణ్యక్షేత్రాలు కుటుంబంతో సహా వెళ్ళి సందర్శిస్తారు. లేదా మీరు ఒక పుణ్యక్షేత్రాన్ని కన్స్ట్రక్షన్ చేసి సమాజానికి అంకితం ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఎప్పుడో దాచిపెట్టుకున్న డబ్బు మీరు మర్చిపోయి వదిలిపెట్టి, మీకు దారిపోయింది అని అనుకున్న వస్తువు కానీ, విలువైన వస్తువు కానీ, డబ్బులు కానీ, అన్ఫార్చునేట్గా మీరు స్థలాలు అటు ఇటు మార్పులు చెరుపులు ఇంట్లో వస్తువులు మారుతుండగా అది దొరికి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇవన్నీ కూడా ఈ వారం చాలా అద్భుతమైనటువంటి స్థిరాస్తి ఇంకా పెంచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సోదర సోదరిమణులతో వివాదాలన్నీ కూడా తొలగిపోయి సర్దుబాటు చాలా చక్కగా ఉంటారు. ఆర్థికంగా ఎస్ ఐ కెన్ అన్నట్టుగా మీరు ముందుకెళ్తూ ఉంటారు. బుధవారం చాలా గొప్ప వారంగా మీకు కూడా చెప్పచ్చు. ఆరోగ్యం అద్భుతం అని చెప్పచ్చు అండి. ఈ శరీరం అంతా కూడాను ఒక తేజోమయమైనటువంటి ఒక రూపంతో కనబడుతుంది. ఏ విధమైనటువంటి వైద్య సేవని మీకు అక్కర్లేదు. షేర్ మార్కెట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ వారం మీకు ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్ పెరిగే అవకాశాలు కనబడతాయి. ఉగాది కంటే ముందు ఇంక్రిమెంట్స్, అంటే ఉగాది మంచి రోజే కదా, రానున్న రోజులంతా శుభమే. ఉగాదికి ముందు ఇంక్రిమెంట్ వచ్చి, ఉగాది ఎప్పుడు చేతి నిండా డబ్బులు ఉంటే పండగ కదా. ఉగాది నుంచి రాముని కళ్యాణం వరకు మంచి మంచి పనులు చేయండి. అద్భుతమైనటువంటి పనులన్నీ కూడా చేయండి. విద్యార్థులు, మీరు విదేశాలకు వెళ్ళి చదివే అవకాశాలు కనబడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, వివాహం కాని వారికి చాలా అవకాశాలు. ఎన్ని అండి ఈ వారం అంతా అద్భుతం 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 అద్భుతం. డోంట్ మిస్ ద ఈవెంట్ని, డోంట్ మిస్. 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మీకు చాలా అసలు ఊహించలేని గొప్ప గొప్ప రోజులు జరుగుతున్నాయి. గ్రే కలర్, బ్లాక్ కలర్ వాడడానికి ప్రయత్నం చేయండి. నలుపు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ నలుపుని వాడండి. చాలా అద్భుతమైనటువంటి ఒక అవకాశం ఉంది. గ్రే, బ్లాక్, మెరూన్, ఈ 3 కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. లక్కీ నెంబర్ 8గా భావించండి. పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా కలిసి వస్తుంది. రాముని, శ్రీరామ వారిని ప్రార్థన చేయండి. ఆ రాముని ఎక్కడ పూజిస్తే అక్కడ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరాన్ని వారిని ప్రార్థన చేయండి. 3 సార్లు చెప్పండి రోజుకి. విష్ణు సహస్రనామంతో పారాయణ చేసినటువంటి ఫలితం ఉంటుంది. ఆ రాముని ప్రార్థన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ గృహంలో ఒక రాముని పట్టాభిషేకం యొక్క పటాన్ని పెట్టండి. లక్ష్మీ కుంచాన్ని ఏర్పాటు చేయండి. ఉదయ సంధ్యల నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. నేను చెప్పాను ఇదివరకే, గుర్తుందా మీకు? 2022 వరకు మిమ్మల్ని ఎవరు ముట్టలేరని. అలాంటి అద్భుతమైనటువంటి సమయంలో మీరు ఉన్నారు. ఏమండి మీరు చెప్తూనే ఉన్నారు, మాకు జరగట్లేదండి, జరుగుతుందండి, జరుగుతూనే ఉన్నాయండి, ఇలా కూడా మల్టిపుల్ కామెంట్స్ నేను ఇదివరకు కూడా విన్నాను. వృశ్చిక రాశి వారు ఎవరు చేసుకున్నటువంటి పాపపుణ్యాలు, ఎవరు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతాలని బట్టి వారి ఫలితాలన్నీ కూడా వస్తూనే ఉంటాయండి, ఆగదు. చాలా అద్భుతమైనటువంటి సమయం వృశ్చిక రాశి మిత్రులారా. మీకు సంపూర్ణ విజయం మీదే అండి. మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ యొక్క పేరు దశ దిశలా వ్యామోగి చెందిపోతుంది. ప్రయత్నం చేసి చూడండి. అవును, నేను ఇదివరకు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. మీ యొక్క పేరు దశ దిశలా
అలా వ్యాపించిపోతుంది. అంత గొప్పటి రాశివారు మీరు, చాలా గొప్పగా ఉందని చెప్పచ్చు. బంధుమిత్రులతో కలుస్తారు. సొంత ఇల్లు కొనుగోలు చేసే అవకాశం వచ్చేసింది. ఎవ్వరు ఆపమన్నా ఆపలేరు. మీ పనితీరుకు ప్రశంసలు పొందుతారు. ఉద్యోగం చేస్తున్నవారు కుటుంబ సభ్యులతో సహకారం ఉంటుంది. వ్యాపారం నూతనోత్సాహంతో న్యూ ఇయర్, ఫైనాన్షియల్ న్యూ ఇయర్ అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. దైవ బలం ఎప్పుడూ మీతోనే ఉంటుందని చెప్పచ్చు. సన్నిహితులందరూ మీకు సహాయం చేస్తుంటారు. వ్యవహారాల విజయం, శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత మిత్రులందరినీ కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన మీలో ఎక్కువ పెరిగిపోతుంటుంది. గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. సోదరుల నుంచి కొంత సొమ్ము కూడా అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూ విక్రయాలు, స్పెక్యులేషన్ ద్వారా మీకు లాభం కలిసి వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు చేసుకుంటారు. సంతానం నుంచి కొన్ని ఏ విధమైనటువంటి అయ్యో ఈ పిల్లవాడు ఇలా ఉన్నాడు, ఈ పాప ఇలా ఉందే, ఏమైనా చదవట్లేదే, పైకి బాగా చదవాలనే, ఈ లాక్డౌన్ పెట్టేసరి వీళ్ళు ఎలా ఉంటారు, అవన్నీ మర్చిపోను, చదివేస్తారండి పిల్లలు. చాలా గొప్పగా వచ్చేస్తారు పిల్లలంతా కూడా. అద్భుతంగా దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి, గురు భగవానుడికి ప్రార్థన చేయండి, షిరిడి సాయినాథుడికి ప్రార్థన చేయండి, దేవాలయానికి వెళ్ళండి. ఆకస్మికమైనటువంటి ధనలాభం పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆరోగ్యం చాలా గొప్పగా ఉంటుంది. కాస్త మోకాలకి సంబంధించిన నొప్పులు మాత్రమే కొంచెం కనబడుతుంది, జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. రైతులకి చక్కటి గిట్టుబాట్లు దొరుకుతాయండి. మహిళలకి కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండడానికి అవకాశం చాలా చాలా కనబడుతున్నాయి. నంబర్ 5 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. బ్రౌన్ కలర్ లేదా గోల్డ్ కలర్ అలాంటి కలర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు. రాముని ప్రార్థన చేయండి, రామాలయానికి వెళ్ళండి. అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధదీపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? షాడేశాత్ ఎలాగూ జరుగుతుంది, కాస్త జాగ్రత్త. పాదశని నడుస్తుంది. మిశ్రమ కాలం అని చెప్పచ్చు. చేసే పనిలో శ్రమ పెరుగుతుంది. వైరాగ్య ధోరణి దరిచేరనీయకుండా చూసుకోండి. అది మాత్రం చెప్తున్నాను. ఏంటి నేను ఎంత చేసినా ఇంతే కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం పాపం చేశాను, ఇలాంటి ఆ నెగిటివ్ థాట్స్ అంతా తీసేసేయండి. అయిపోయిందండి. స్వామివారు పాదశనిలో ఉన్నారు, అన్నీ జరిగిపోతుంది. కొంచెం చిన్న చిన్న ఆరోగ్యాన్ని అలతిస్తున్నారు అంతే. పరీక్షాకాలంగా ఉంటుంది ఈ వారం, కాస్త జాగ్రత్తగా ఉండండి. స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుందని కూడా చెప్పచ్చు. శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా చేపట్టే పనులు పట్టుదలతో ఏమాత్రం వదలకండి మీ యొక్క పట్టుదలను. ఆరోగ్యంపై శ్రద్ధ అవశ్యం చేయండి. శిరస్సుకు సంబంధించినటువంటి ఇది లేదా ఒక వైద్య సేవన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి జనరల్ చెకప్ ఒకసారి చేయించండి. ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వారం ద్వితీయంలో కాస్త ఊరట అనిపించవచ్చు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వాహన గ్రహయోగాలు, సొమ్ములకు ఇబ్బంది కలగదు కానీ ఒత్తిడి పెరుగుతుంది. రుణాలు కాస్త ప్రెషర్స్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో కాస్త ఆచితూచి వ్యవహారం చేయండి. అవసరమైతే ఒక వారం పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేయండి. సంతానపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. 7.5 శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయండి. నల్లని నువ్వులతో దానం ఇవ్వండి. బెల్లం దానం ఇవ్వండి. చాలా చక్కగా జరుగుతుంది. ఆర్థికంగా కొంచెం స్ట్రగుల్స్ కనబడుతున్నాయి. ఔషధ సేవనను వదలకండి. వ్యాపారాలు మందకోటిగానే ఉంటుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి కాస్త ప్రెషర్స్ కూడా బాగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ ఈ వారం అసలు ముట్టుకోవద్దు మీరు. రైతులకి కాస్త గిట్టుబాటు ధరలు మిశ్రమంగా కనబడుతున్నాయి. మహిళలు ఈ వారం కాస్త ఎంత ఓపిక పడితే అంత మంచిది. మీరు కూడా దయచేసి సంతకాలు ఎవరికి పెట్టకండి, షూరిటీ సంతకాలతో పెట్టకండి, జాగ్రత్తనండి. విద్యార్థులు ఈ వారం చాలా శ్రమ పడాలండి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ మీకు 5వ తారీఖున కాస్త బాగుందని కూడా చెప్పచ్చు. లైట్ బ్లూ కలర్, మెరూన్ కలర్ని ఈ వారం ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 2 అనే ఒక సంఖ్య మీకు లక్కీ నెంబర్గా చెప్పచ్చు. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కల్పిస్తుంది. గణపతిని ప్రార్థన చేయండి. గణేశాష్టకాన్ని ప్రార్థన చేయండి. నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి. నవమూలిక శుద్ధ ధూపంతో దేవాలయంలోను, గృహంలోను, వ్యాపార స్థలంలోను, ఉద్యోగ స్థలంలోనూ ఇరుపూట్ల ధూపం వేయండి. సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండండి.
విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉందని చెప్పచ్చు. 7:30 శని జరుగుతుంది. ఈ 7:30 శని ఎలా ఉంటుంది అని అంటే, కొంతమందికి ఒక్కసారిగా పైకి లేపుతుంది, కొంతమందికి ఒక్కసారిగా డౌన్లోడ్గా ఉంటుంది, ఒకసారి మధ్యమంగా ఉంటుంది. కానీ 7:30 శనిలో విదేశీయానం, ఉద్యోగం, వివాహం ఇవన్నీ కూడా కలిసి వస్తుందని కూడా చెప్పడం, అది కూడా ఒక విశేషం ఉంటుంది. శని భగవాను యొక్క చూపు కూడా చాలా గొప్పది. ఆయన ఇబ్బందులు కూడా పడుతుంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతారో, ఆరోగ్యపరంగా, మానసిక పరంగా ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతుంటారు. ఆయన నోటిలో వచ్చి కూర్చుంటారు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటివారికి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. శీఘ్ర కార్యసిద్ధిని చెప్పచ్చండి. మీరు ఈ వారం అంతా కూడా భవిష్యత్ ప్రణాళిక వేస్తారు. భవిష్యత్తు నేను ఇలా ఉండాలి అనుకున్న దానికి ఇప్పటి నుంచి ఆ యొక్క ప్రణాళిక వేస్తారు, అది స్టార్ట్ అవుతుంది. శుభవార్త మీకు మనోధైర్యాన్ని పెంచుతుందని కూడా చెప్పచ్చు. పట్టుదలతో అన్ని కార్యక్రమాలను చేపడతారు. మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వారి గురించి బాగా తెలుసుకొని వారికి ఇవ్వాల్సినటువంటి మర్యాదలు ఇస్తూ మాట్లాడితే మంచిది. వారి యొక్క స్నేహం మీకు జీవితకాలం ఉంటుంది, లేదా ఆ యొక్క స్నేహం మిమ్మల్ని చూసి దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సేవా కార్యక్రమాల్లో ఈ వారం పాల్గొంటారు. పలుకుబడి పెరిగిన వారితో, సమాజంలో ఉన్నవారితో మీకు పరిచయాలు పెరుగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. సొమ్ముకు లోటు ఉండదు అని కూడా చెప్పచ్చు. దీర్ఘకాలిక రుణాలన్నీ కూడా తీరిపోతాయి. ఆస్తుల ద్వారా కొంత సొమ్మును అందుకుంటారు. సంతాన వివాహాది విషయంలో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఆసన్నమైంది. సోదరుల నుండి ఆస్తి ధనలాభం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం కొద్దిపాటి చిన్న చిన్న ప్రాబ్లం తప్ప మిగతా కూడా బాగుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి మిశ్రమంగా ఉంది. షేర్ మార్కెట్ అద్భుతంగా లాభాలతో మీరు బయటికి వస్తారు. రైతులకి అద్భుతమైనటువంటి మంచి వారం అని కూడా చెప్పచ్చు. గిట్టుబాటు ధరలు కూడా వస్తుంది. కాస్త రాజకీయ నాయకులు కాస్త ఓపిక పట్టండి. మీరు జాగ్రత్తగా మెలగండి. సమాజంలో తిరిగేటప్పుడు జాగ్రత్త. మహిళలకి చాలా అద్భుతమైనటువంటి వారం అని కూడా చెప్పచ్చు. నంబర్ 3 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. గోధుమ రంగు, ఆకుపచ్చ రంగును ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేస్తూ సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రార్థన చేయండి. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? 7:30 శని 7.5 ప్రభావం ఉంది. దానికి తోడు అనుకూలంగా దైవబలం ఉంది కాబట్టి అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఈ వారం అంతా కూడా మీకు దైవబలం సంపూర్ణంగా ఉందని కూడా చెప్పచ్చు అండి. ఈ వారం మహిళలకు చాలా గొప్ప వారం కూడా చెప్పచ్చు. చైతన్యవంతంగా ఉంటుంది ఉభయలకు కూడాను. మీ యొక్క ఆలోచనలంతా కూడా ప్రగతి పదం పైన నడుపుతూ ఉంటుంది. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది అందరికీ కూడాను. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యాపార అభివృద్ధిని సాధిస్తారు. గొప్ప భవిష్యత్తుకై ప్రణాళిక వేస్తారు. వారం మధ్యలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. పెద్దల ఆశీర్వచనాలను పొందుతారు. సన్నిహితులతో బాగా మెలుగుతారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. సంతానపరంగా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. సమాజంలో గొప్ప వ్యక్తితో పరిచయం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో అనుకోని విధంగా లాభాలు పెరిగి అద్భుతమైనటువంటి వ్యాపారంగా ఉంటుంది. భాగస్వామిత్వం కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి మంచి గుర్తింపు వస్తుంది. ఈ వారం అంతా కూడాను మీ సేవలకు అధికారులు కూడా ప్రశంసించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మీకు చాలా కలిసి వస్తుంది. ఈ వారం చక్కటి గిట్టుబాటు ధరలతో రైతులంతా కూడా ఈ వారం చాలా అద్భుతంగా ఉంటారు. పారిశ్రామికవేత్తలకి ఒక మంచి ఆపర్చునిటీ, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు, విదేశీయ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. గెట్ రెడీ విత్ యువర్ ప్రాజెక్ట్ రిపోర్ట్. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తుంటుంది. మహిళలకి ఊహించని ఆస్తి లాభం కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులకి ఈ వారం అంతా కూడా అద్భుతమని కూడా చెప్పచ్చు. ఓవరాల్ మీకు ఈ వారం 5 మరియు 6వ తారీఖులో చాలా విశేషంగా ఉంటుంది. మెరూన్ లేదా పీచ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. 9 అనే ఒక సంఖ్య మీకు లక్కీ నెంబర్గా చెప్పచ్చు. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలిస్తాయి. లక్ష్మీ స్తుతి, ఆ లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేస్తే చాలట సకల దోషాలు తొలగిపోతాయి.
కనకదారస్తవం చేయండి, లక్ష్మీ అష్టకం చదవండి, లక్ష్మీ సహస్రనామం చేయండి, లక్ష్మీ అష్టోత్తరం చేయండి, లక్ష్మీ కుంచం కుబేర కుంచాన్ని పెట్టి పూజ చేయండి. అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. అమ్మవారి యొక్క దేవాలయాన్ని దర్శించండి, బెల్లం దానం ఇవ్వండి, సొంటి దానం ఇవ్వండి. లక్ష్మీ అష్టోత్తరాన్ని ఎంతసేపు మహాలక్ష్మీ నమః లేదా శ్రీమాత్రే నమః అనే ఒక మంత్రాన్ని ఎప్పటికీ పఠనం చేస్తూ ఉండండి. ఉభయ సంధ్యలో చక్కగా నవమూలిక సిద్ధ ధూపంతో దేవాలయంలోను, గృహంలోనూ, మీ యొక్క ఉంటున్నటువంటి నివాస స్థలంలోనూ ఇరుపూటలా ధూపం వేయండి. సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు ఎలా ఉంది? శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అలంకార ప్రియులండి. మీరు ఒక రకంగా చెప్పాలంటే అలంకార ప్రియులు. ఈ అలంకార ప్రియులైనటువంటి మీరు ఉత్తమ ఫలితాలని పొందుతారు. చిత్తశుద్ధితో చేసే కార్యాలన్నింటినీ కూడా వెంటనే సిద్ధిస్తాయి. మీకు అన్నిటి కూడా చిత్తశుద్ధితో చేయండి. ఆత్మాభిమానంతో పనిచేసి విశేషమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా మీరు పొందుతారు. మనోధైర్యం, అసాధారణమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా మీరు సాధిస్తారు. ఏ విధమైనటువంటి ఆటంకాలు మీకు అడ్డురావు. ముందుకెళ్తూనే ఉంటారు. ఆర్థికంగా ఎదుగుతూనే ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి మీకు అడ్డురావు. బంధుమిత్రుల ఆదరాభిమానాల్ని పొందుతారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. వారాంతంలో మేలు జరుగుతుంది. దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆలోచనలన్నీ కార్యరూపం దాలుస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు తీరుతాయి. కాంట్రాక్టర్లంతా కూడా ఉత్సాహంగా ఉంటారు. కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రావాల్సిన సొమ్ములు అందుబాటులో చక్కగా ఉంటాయి. పెద్దలు యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి. సలహాలు వాళ్ళ దగ్గర తీసుకుంటారు. మీ యొక్క మొదటి సంతానం, ఉద్యోగం లేదా వివాహ ప్రయత్నం వెంటనే తీరబోతుంది. ఆరోగ్యం కొంత మెరుగవుతుంది. వైద్య సేవలు కొంత చిన్నది తప్పదు, జాగ్రత్త. వ్యాపారాల్లో ఆశించిన దానికంటే గొప్పగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు, దా లిస్ట్లో ఫస్ట్ మీ పేరు ఉంటుంది. షేర్ మార్కెట్స్, స్పెక్యులేషన్ ఈ వారం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు. రైతులకి ఆకుకూరలు, కూరగాయలు మీకు చాలా కలిసి వస్తుంది ఈ వారము. మహిళలకి ఆహ్వానాలు అందుతాయి. చక్కటి మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలను ఉద్యోగం చేసే చోట, మీరు వ్యాపార స్థలంలో చేస్తారు. చిన్నపాటి పరిశ్రమలు చేస్తుంటారు చూసారా మహిళలు, వాళ్ళకందరికీ కూడా ఇంకా చాలామందికి ఉపాధి కల్పించే అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మీరు రుణం తీసుకునే, సబ్సిడీ రుణాలు తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రయత్నం చేయండి. మీకు ప్రభుత్వం రంగం నుంచి మీకు అవార్డు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే పని ద్వారా ప్రయత్నం చేయాలి. ఏదైనా కూడా ప్రయత్నం చేయాలి. ఎప్పుడు చిరునవ్వుతో ప్రయత్నం చేయండి. ఏది కూడాను. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. విదేశీయ ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తున్నాయి. ఈ వారం మీకు 5వ తారీఖున 7వ తారీఖున చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. పసుపు, గ్రీన్ కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ 7 అని కూడా చెప్పచ్చు. పశ్చిమ దశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి. ఓం స్కందాయ నమః, గుహాయ నమః, షణ్ముఖాయ నమః, పాలనేత్ర సుధాయ నమః, ప్రభవయ నమః అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేయండి. సుబ్రహ్మణ్య అష్టోత్తరం చెప్పండి. సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేయండి. మంగళవారం మీ పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సాయంత్రం సమయంలో ఒక నమస్కారం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి కందరషష్ఠి కవచం ఉంటుంది. ఆ కవచాన్ని వినండి. మనకు అర్థం కాకపోయినా దాన్ని వినండి. ఇంటిలోనూ, గృహంలోనూ, దేవాలయంలోనూ ఇరుపూటలా కూడా నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేసి సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండండి. విజయోస్తు. ఈ వారమంతా కూడాను రాశి ఫలితాలన్నింటినీ చూసిన ప్రతి భగవద్బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇంకనూ మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని, సంపూర్ణంగా ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి ప్రొటెక్ట్ అవ్వాలని మీకోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ మీ యొక్క అభిమాన పాత్రి బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.